హలో వెల్కమ్ టు ఫినాన్సర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ ఛానల్లో డైలీ ఒక వీడియో వస్తుంది ట్రేడింగ్ రిలేటెడ్. ఒక అనాలిసిస్ వీడియో అనుకోవచ్చు లేదా రీప్లే వీడియో అనుకోవచ్చు. బట్ 1 minute టైం ఫ్రేమ్లో ఇవాళ నేను చేసిన ట్రేడ్ సంబంధించి ప్రాపర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఎక్కడ చేశాను అనేది డిస్కషన్ జరుగుతుంది. సో అలాగే ఇది కాకుండా ఇంకా కొన్ని స్టాక్స్ తీసుకుంటాం, టాప్ లూజర్స్ అండ్ టాప్ గెయినర్స్ ఎన్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళి. సో అక్కడ ఈ స్టాక్స్లో ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ ఎక్కడ క్లియర్లీ మనం చేయాలి, ఎంట్రీ ఎక్కడ చేయాలి, ఎక్కడ ఎగ్జిట్ చేయాలి క్లియర్గా డిఫైన్ చేస్తాం బేసికల్లీ. ఓకే, సో ఆ డిస్కషన్ అనేది జరుగుతుంది బేసికల్లీ. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు లెవెల్స్, ఆటోమేటెడ్ లెవెల్స్. ఓకే, ఈ లెవెల్స్ ఆల్రెడీ గీసున్నాయి. ఓకే, ఈ లెవెల్స్ యూజ్ చేసి నేను ట్రేడింగ్ చేస్తాను. ఓకే, మీరు కూడా ఇట్లాంటి లెవెల్స్ ఎలా గీయాలి అంటే ఇప్పుడు ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఒక ఎక్సెల్ షీట్ పెడతాను. ఎక్సెల్ షీట్లో ఏం లేదు, నిన్న క్లోజింగ్ ప్రైస్ వేసేస్తే లెవెల్స్ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అండ్ ఇంకా డీటెయిల్ కావాలంటే ఆ షీట్ ప్లస్ ఒక యూట్యూబ్ వీడియో చేస్తాను, ఆ లింక్ కూడా ఈ యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ లెవెల్స్ ఎలా మనం డ్రా చేసుకోవాలి, ఎలా తీయాలి అనేది. సో ఆ వీడియో లింక్ కూడా పెడుతున్నాను, ఎక్సెల్ షీట్ లింక్ కూడా పెడుతున్నాను. ఓకే, సో లేట్ చేయకుండా ఇవాళ మనం 1 minute టైం ఫ్రేమ్లో 90s అండ్ ఎగ్జిట్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ 1 minute టైం ఫ్రేమ్ ఫ్యూచర్ చార్ట్స్. ఓకే, సో దీని చేస్తే నేను ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేశాను. ఓకే, ఇక్కడ నేను ఏం అంటే ఆప్షన్ ట్రేడింగ్లో సెల్ చేసానా, బై చేసానా, అసలు ఆప్షన్ ట్రేడింగ్ చేసాను ఇంపార్టెంట్ కాదు, ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేశాను. సో ఇక్కడ చాలా కన్ఫ్యూజన్. ఇనిషియల్గా ఒక గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అయింది, ఒక గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అయింది. ఇది పైకి వెళ్తుందా, ఇది కొంచెం కింద పడుతుందా అనేది చాలా కన్ఫ్యూజన్ బేసికల్లీ. ఓకే, సో ఇది బ్రేక్ అయ్యి పైకి వెళ్తుందా లైక్ కింద పడుతుందా అని చాలా కన్ఫ్యూజన్. అంటే ఒక డెసిషన్ తీసుకోలేము. ఒక నిఫ్టీ చూస్తే ఒక రెడ్ క్యాండిల్ పడ్డది, గ్రీన్ రెడ్, ఇక్కడ నుంచి పైకి వెళ్ళే అవకాశం ఉంది, ఒక లెవెల్ ఉంది, ఇంపార్టెంట్ లెవెల్. సో నేను ఇక్కడ సమ్వేర్ సెల్ చేశాను. ఓకే, యా, ఇక్కడ ప్రాపర్గా ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అవుతుందో నాకు కన్ఫర్మేషన్ వచ్చిందో ఇక్కడ నేను సెల్ చేశాను. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనకి సెల్ అనే ట్రెండ్ ఇక్కడ నిఫ్టీని చూసి అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అవ్వలేదు కదా, నిఫ్టీ లెవెల్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వలేదు కదా, ఓపెనింగ్ లెవెల్ అంటే ఓపెనింగ్ ప్రైస్ నిఫ్టీ దాని ద్వారా బ్రేక్ అవ్వలేదు కాబట్టి సెల్ ట్రెండ్ అని కన్ఫర్మ్ అయింది. ఇక్కడ ప్యూర్లీ కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ నేను సమ్వేర్ ఇక్కడ సెల్ చేశాను. ఓకే, ఇక్కడ సెల్ చేశాను, ఇది బ్రేక్ అవుతున్నప్పుడు సమ్వేర్ ఇక్కడ సెల్ చేసినాక నెక్స్ట్ ఆబ్వియస్లీ మన టార్గెట్ వచ్చేసరికి ఓకే, సో ఆబ్వియస్లీ మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి ఈ గ్రీన్ లైన్. ఓకే, గ్రీన్ లైన్ రీచ్ అయిందా అంటే రీచ్ అయింది ఇవాళ. ఓకే, సో అదొకటి. సో నెక్స్ట్ ఇంకో టార్గెట్ వచ్చేసరికి ఈ రెడ్ లెవెల్ మీరు చూస్తున్నారు కదా, ఈ లెవెల్ రీచ్ కాలేదు. సో బేసికల్లీ ఇక్కడ సెల్ చేసాం, ఇది ఒక టార్గెట్ టార్గెట్ 1. నెక్స్ట్ టార్గెట్ 2 వస్తే రెడ్ లెవెల్, టార్గెట్ 2 రీచ్ కాలేదు. ఈ టార్గెట్ 1 పైన సమ్వేర్ ఇక్కడ కూడా మనం ఎగ్జిట్ అయిపోవచ్చు అండి, ఇక్కడ సమ్వేర్ మధ్యలో కూడా. ఓకే, సో ఇది ఒక బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అనమాట. సో నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్లో మూవ్ అయింది. సో ఇప్పుడు మనకి టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ చూద్దాము. సో మార్కెట్ పడ్డది కాబట్టి ఒక డాక్టర్ రెడ్డి తీద్దాము ఫస్ట్ టాప్ లూజర్స్లో. డాక్టర్ రెడ్డి స్టాక్ చూసారా, ఫస్ట్ ఒక 1 minute టైం ఫ్రేమ్ 1 minute టైం ఫ్రేమ్లో 2 రెడ్ క్యాండ్స్ పడ్డాయి. ఇక్కడ సెల్ చేస్తే మన గ్రీన్ అనేది మన ఫస్ట్ టార్గెట్. నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ ఎగ్జాక్ట్ రీచ్ కాకపోతే దగ్గరలో రీచ్ అయింది. ఓకే, సింపుల్ ట్రేడ్. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా స్టీల్. ఎస్, టాటా స్టీల్ వచ్చేసరికి వెరీ ఈజీ ట్రేడ్ అండి. ఒక రెడ్ క్యాండిల్ పడ్డది,
ఇంకో రెడ్ ఇక్కడ సమ్వేర్ మనం సెల్ చేస్తాం, ఆర్ ఇక్కడ ఈ క్యాండిల్ తర్వాత కానీ ఇక్కడ కానీ ఇక్కడ సెల్ చేస్తాం. ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి గ్రీన్ గ్రీన్ లెవెల్. దాని తర్వాత లేదు కంటిన్యూగా వెయిట్ చేస్తామంటే ఈ గ్రీన్ ఇంకోటి, దాని తర్వాత బ్లూ. ఈజీగా టార్గెట్స్ రీచ్ అవ్వకుంటూ పోయాయి. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి బజాజ్ ఫైనాన్స్. సో బజాజ్ ఫైనాన్స్ వచ్చేసరికి రెడ్ గ్రీన్ గ్రీన్ గ్రీన్, ఓకే రెడ్ ఇక్కడ సెల్ చేస్తామండి. ఇక్కడ సెల్ చేసినాక మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి ఈ రెడ్ బిలో మధ్యలో అనుకోవచ్చు. ఓకే, లేదు పేషెంట్గా వెయిట్ చేస్తుంది మన బ్లూ, దాని తర్వాత గ్రీన్, తర్వాత గ్రీన్ కింద ఎక్కడైనా ఎగ్జిట్ అవ్వచ్చు మనం. సో లెవెల్స్ ఆల్రెడీ ఇలా గీసుకుంటే ఇట్ విల్ బీ వెరీ ఈజీ టు ట్రేడ్ అండి. నెక్స్ట్ గెయినర్స్లో ఇంకో స్టాక్ కదా మ్యాక్స్ హెల్త్. సో మ్యాక్స్ హెల్త్లో చూస్తే సో కొంచెం కన్ఫ్యూజింగ్ ట్రేడ్ అండి, కొంచెం రిస్కీ ట్రేడ్. ఇవాళ 2 రెడ్ క్యాన్స్ పడ్డాయి, రెడ్ గ్రీన్ రెడ్ రెడ్ రెడ్. ఇక్కడ సెల్ చేస్తాం యాజ్ పర్ ద ట్రెండ్ ప్రకారం చూస్తే. సెల్ చేస్తే ఈ గ్రీన్ దగ్గర మన టార్గెట్ హిట్ అవుతుంది, ఎగ్జిట్ అయిపోవచ్చు. బట్ ఇది హిట్ అవ్వకుండానే ఇక్కడ పైకి వెళ్ళిపోయింది. ఓకే, అప్పుడు మనం పొజిషన్ క్లోజ్ చేసి బై చేస్తాం ఇక్కడ సమ్వేర్. ఇక్కడ బై చేసినాక మళ్ళీ కింద వచ్చి పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేసింది, ఇక్కడ నుంచి పైకి వెళ్ళిందా లేదా చూద్దాం. ఎస్, వెళ్ళి ఈ బ్లూ లెవెల్ హిట్ అయింది. చాలా పేషెంట్గా వెయిట్ చేయాలి. చాలా పేషెన్స్ లెవెల్ టెస్టింగ్ జరిగింది. ఇంకోసారి టెకెన్. గ్రీన్ రెడ్ రెడ్. ఓకే, దీని తర్వాత జనరల్లీ ఇక్కడ సెల్ చేయాలి. సెల్ చేస్తే కానీ టార్గెట్ ఏమో చాలా చిన్నగా ఉంది. ఇది ఇక్కడ రాకుండానే అది ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ రాకుండానే పైకి వెళ్ళింది. అప్పుడు ఏం చేస్తామంటే బెస్ట్ ట్రేడ్ అంటే ఇక్కడ సెల్ చేయాలండి. ఇక్కడ సెల్ చేస్తే ఈ లెవెల్ వరకు వచ్చింది, ఈజీ ట్రేడ్ అంతే. దాని తర్వాత అంతా సైడ్ వైస్. ఎస్, అంతే, ఒకటే ట్రేడ్. నెక్స్ట్ విప్రో చూద్దాము. రెడ్ ఇక్కడ సెల్ చేస్తామండి. ఇక్కడ సెల్ చేయగానే మన ఫస్ట్ టార్గెట్ వచ్చి ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ, ఈ గ్యాప్ ఫిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. లేదు అంటే నెక్స్ట్ అనేది మన గ్రీన్ అని మన టార్గెట్. బట్ ఇక్కడ అది రివర్స్ అయిపోయింది ఎగ్జాక్ట్గా. సో రివర్స్ అయినప్పుడు ఇమీడియట్గా ఇక్కడ మనం పొజిషన్ రివర్స్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇక్కడ బై చేయొచ్చు. బై చేయగానే ఇమీడియట్గా మన బ్లూ అనేది మన టార్గెట్. బట్ ఇక్కడ తొందరగా రివర్స్ అయింది కాబట్టి ఇక్కడ కూడా రీచ్ అయ్యే అవకాశం లేదు, తొందరగా ఎగ్జిట్ అయిపోవాలి ఇట్లాంటి స్టాక్లో. నెక్స్ట్ బిట్కాయిన్ చూద్దాము. ఇది 1 minute టైం ఫ్రేమ్లో చూద్దాము. మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ ఓపెన్ అయిందంటే ఇక్కడ ఓపెన్ అవ్వగానే రెడ్ 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 గ్రీన్ గ్రీన్ ఇక్కడ పైకి వెళ్ళింది. బట్ మీరు చూస్తే ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి కింద పడిపోయింది కదా. ఓకే, బట్ పడ్డమేమో గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి. బట్ మనకు చూస్తే
ఇక్కడ ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఒక అట్రాక్టివ్ లెవెల్ ఉంది. అదొక గ్రీన్ లెవెల్ కావచ్చు, S1 కావచ్చు, పివట్ పాయింట్, ఇవన్నీ అట్రాక్షన్ లెవెల్స్. సో ఆబ్వియస్లీ ఇక్కడ నుంచి రివర్స్ ఇక్కడ టచ్ అవ్వాల్సిందే, ఇక్కడ కొంచెం పైకి వెళ్ళినా మళ్ళీ రివర్స్ ఇక్కడ పడాల్సిందే. ఇక్కడ చూస్తే ఇక్కడ కన్సోలేషన్ ఫేస్ ఏదైతే ఉందో ఇది ఒక కన్సోల్ ఫేస్లా గీసుకున్నాను. ఇక్కడ ఏదైతే ఉందో ఈ పైకి వెళ్ళి బ్రేక్ చేస్తే మనం బై చేయొచ్చు, కానీ పైకి వెళ్ళి బ్రేక్ చేయకుండా కింద పడింది ఇక్కడ ఈ లెవెల్ టచ్. సో ఇక్కడ సమ్వేర్ సెల్ చేయొచ్చు. ఓకే, బేసికలీ ఇక్కడ సెల్ చేయగానే అంటే ఈ రెండు లెవెల్స్ మధ్యలో కన్ఫర్మేషన్ సెల్ చేయగానే గ్రీన్లో ఎగ్జిట్ అయిపోవచ్చు మనం బేసికలీ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి డోజోన్ చూద్దాం. డోజోన్ మార్కెట్ ఇంకా ఓపెన్ కాలేదు, అది రికార్డ్ చేస్తున్నప్పుడు. సో బట్ ప్రీవియస్ చార్ట్ చూద్దాం. 1 minute టైం ఫ్రేమ్లో పెద్ద గ్రీన్ క్యాండిల్ పడ్డది, ఇంకో గ్రీన్. ఓకే, సమ్వేర్ ఇక్కడ మనం బై చేయొచ్చండి. ఇక్కడ బై చేయొచ్చు మనం, ఇక్కడ కానీ ఇక్కడ బై చేసినాక మనం బై చేసిన పాయింట్ కానీ కింద వరకు వెళ్ళింది. పేషెన్స్ టెస్ట్ చేసాను మనం. పేషెన్స్ టెస్టింగ్ తర్వాత ఇంకా పైకి వెళ్ళింది, బేసికల్ ఇక్కడ వరకు వెళ్ళింది. సమ్వేర్ ఎక్కడైనా ఎగ్జిట్ కావచ్చు. బట్ పర్టికులర్ టార్గెట్ అంటూ లేదు. ఈ లెవెల్స్ చూసారు కదా, ఈ లెవెల్సే టార్గెట్ ఉంటాయి బేసికలీ. బట్ ఈ లెవెల్స్ మధ్యలో ఎక్కడో ఉంది. సో బేసికల్లీ ఇక్కడ ఎంటర్ అవుతాం, సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అవుతాం. చాలా పేషెన్స్ లెవెల్ టెస్టింగ్ జరిగింది. ఓకే, అండ్ అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, రేపు కూడా ఇలాగే 1 minute టైం ఫ్రేమ్లో నేను చేసిన ట్రేడ్, అలాగే టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్, బిట్కాయిన్, డోజోన్ చూద్దాం మనం. ఓకే, థ్యాంక్ యూ.